హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్ శరత్చంద్ర ముందు శోభాచంద్ర గారు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోలేదు, ఆవిడ్ని చంపేశారు. ఆవిడ చంపిన వాళ్ళు తెలియాలి అంటే ముందు మీరు చంపాల్సింది అపూర్వ గారినే, తర్వాత మీరు చంపేయాల్సింది నన్ను నన్ను ఎందుకంటే మేమిద్దరం కలిసే అని చెప్పి ఇంకా అలా తనైతే ఇంకా కళ్ళు తిరిగి పడిపోతారు కృష్ణప్రసాద్. అపూర్వ, ఏం జరుగుతుంది? అంటే శోభది ఫైర్ యాక్సిడెంట్ కాదా? తను నిజంగా చనిపోయిందా? ఎవరైనా చంపేశారా అని అడుగుతారు శరత్చంద్ర. బావా, నువ్వు కూడా తాగినవాడి మాటలు పట్టించుకుంటావేంటి? అదేదో 2 కోట్లు కొట్టేశాడు కదా, ఆ కోపం మీదే మాట్లాడుతున్నాడు, అంతకుమించి ఏమీ లేదు అని కవర్ చేసేసి ఇంక బయటికి వచ్చి ఆలోచిస్తూ ఈ కేపీని ఎదురులేని దెబ్బ ఖచ్చితంగా కొట్టాలి అని ప్లాన్ చేస్తూ ఉంటుంది అపూర్వ అండ్ గోరింటాక్ పిన్ని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఆఫీస్కి రీచ్ అవుతారు. గగన్, భూమి ఇద్దరు ఇంకా ఆఫీస్లో అలా క్యాబిన్లో కూర్చుని ఉంటారు. భూమి భూమి అని పిలుస్తారు. సార్, ఏంటి పిలిచారు అని అడుగుతుంది. ఏం లేదు, నా డ్రాలో కొన్ని ఫైల్స్ ఉంటాయి, అవి తీసివు అని చెప్తారు. ఓకే సార్ అని మొత్తం వెతుకుతూ ఉంటుంది. సార్, మీరు చెప్పిన నేమ్తో ఇక్కడ ఏ ఫైల్ లేదు సార్ అని అంటుంది భూమి. హౌ ఐ ఫర్గెట్ ఇట్, అవి పక్కన క్యాబిన్లో ఉంటాయి, వెళ్ళి తీసుకురా అని చెప్తారు. ఇంకా భూమి పక్క క్యాబిన్కి వెళ్ళిపోతుంది. అదే టైంకి ఇందు గగన్ క్యాబిన్కి వస్తుంది. ఇంకా గగన్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇందు. అమ్మా ఇందు, ఎలా ఉన్నావు? నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, ఇప్పుడంతా హ్యాపీనే కదా అని అడుగుతారు. అన్నయ్య అని ఇంకా పాపం గగన్ కాళ్ళపై పడుతుంది ఇందు. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇందు, ఏంటమ్మా ఇది, ఏం చేస్తున్నావు? లేమ్మా అని చెప్పి పాపం పైకి లేపేస్తాడనమాట గగన్. అన్నయ్య, నీ కాళ్ళపై ఎంత పడినా తక్కువే అన్నయ్య అని పాపం ఏడుస్తూ ఉంటుంది. అలా ఇందు అప్పుడే ఇదంతా ఇంకా ఫైల్స్ తీసుకొని వస్తున్నా భూమి చూస్తూ ఉంటుంది. ఇంకా అలా భూమి అలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అన్నయ్య, నువ్వు నేను రుణం తీర్చుకోలేనంత సహాయాన్ని నాకు చేసావన్నయ్య. అమ్మా నాన్న ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఆ అపూర్వ అత్తయ్య కట్నం ఇవ్వనన్నా ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అని అందరూ ఆలోచిస్తుంటే దేవుడిలా నువ్వు నాకు కట్నం ఇచ్చి మా అత్తయ్య మావేల దగ్గర మా అమ్మా నాన్నల పరువు నిలబెట్టావు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా తప్పు చేశానన్నయ్య. చిన్నప్పటి నుండి మీరు ఎప్పుడు కనిపించినా మిమ్మల్ని అవమానిస్తూనే ఉండేదాన్ని, తర్వాత కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఉండేదాన్ని. నాలాంటి దానికి ఇలాగే జరగాలన్నయ్య, నన్ను కొట్టన్నయ్య, కొట్టు అని అంటుంది. ఇంకా ఇందు, మా ఏంటమ్మా ఇది, నువ్వు నన్ను దూరం పెట్టచ్చు, కానీ నేనెప్పుడు నిన్ను నా చెల్లెలుగానే అనుకున్నాను. ఒకవేళ పూరికి ఇలాంటి సమస్య వచ్చినా అన్నయ్యగా నేను నెరవేర్చినా నాకు పూరి ఎంతో, నువ్వు కూడా అంతే. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి పాపం చూస్తూ ఉంటారనమాట గగన్. అన్నయ్య, నిజంగా నువ్వు ఇంతలా మంచివాడమని తెలుసుంటే అసలు నీతో గొడవ పెట్టుకునే వాళ్ళమే కాదన్నయ్య, అది మాత్రం నిజం. అన్నయ్య, ఒకటి, నువ్వు నాకు ఎలాంటి సహాయం కావాలన్నా చేస్తావని తెలుసు, కానీ నీకే విషయంలో సహాయం కావాలన్నా ఖచ్చితంగా నేనున్నాను. నన్ను ఏ విషయంలో అయినా నువ్వు సహాయం అడగచ్చు అన్నయ్య అని చెప్పి ఇంక పాపం అలా వెళ్ళిపోతుంది అక్కడి నుండి కన్నీళ్ళు తుడుచుకుంటూ. ఇందు ఇంక భూమి పరిగెట్టుకుంటూ వచ్చి అలా ఇంక వెంటనే గగన్ని హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. హే భూమి, ఏంటిది, ఏం చేస్తున్నావు నువ్వు? వదులు అని అంటారు. ఏమండి, మీది ఎంతో గొప్ప మనసండి. నిజంగా మీలాంటి వారిని నన్ను ప్రేమించి పడ్డం నేను ఎంతో అదృష్టవంతురాలిని. మీ ప్రేమ నాకు దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది భూమి. చూడు భూమి, నువ్వు సంతోషంగా ఉన్నావేమో, కానీ నేను మాత్రం సంతోషంగా లేను. ఎందుకో తెలుసా? నేను ప్రేమించిన అమ్మాయి మనసులో
నాకు స్థానం లేదు. నాకు తనంటే ఇష్టమని, తనంటే ప్రాణమని, మా అమ్మ చెల్లి తర్వాత తన్నే ఇష్టపడుతున్నానని ఎంతో చెప్పాను. కానీ తను నా మాటకి గౌరవం ఇవ్వలేదు. తను నన్ను బయటికి తోసేసి మరి మీరెవరో నాకు తెలీదు అనింది. అలాంటప్పుడు నేనింకా ఎందుకు భూమి, ఎందుకు ఇంకా నీకు దగ్గరగా ఉండాలి? నీ దగ్గర చనువు తీసుకున్నాను అని నేను ఎందుకు అనిపించుకోవాలి భూమి? ఎందుకు అనిపించుకోవాలి అని అంటారు గగన్. పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది గగన్ మాటలకి. భూమి, అది కాదండి, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నానా లేదా అని మీరెందుకు ఇప్పుడే ఆలోచిస్తున్నారు? కొన్ని రోజులు వెయిట్ చేయొచ్చు కదా. ఏమో మీపై నాకు ప్రేమ వస్తుందేమో కదా అని అంటుంది భూమి. ఏమో భూమి, ఎడారిలో ఎంత వెతికినా మనకి వాటర్ దొరకవు కదా, ఎండమావి మాత్రమే కనబడుతుంది కదా. ఇది కూడా అలానేనేమోనని నాకు అనిపిస్తుంది. నీ మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుంది? నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమిస్తావు? ఇదంతా నాకు అవసరం లేదు. అమ్మ ఎవరిని పెళ్లి చేసుకోమంటే నేను వాళ్ళనే చేసుకుంటాను. ఇది మాత్రం ఫిక్స్. సరే వెళ్ళు, ఈ ఫైల్స్ తీసుకొచ్చావు కదా, కాసేపు వెళ్ళి నేను చెప్పిందంత మెయిల్ చేయని చెప్పి ఇంక బయటికి పంపించేసి భూమి కంటే ఎక్కువగా పాపం బాధపడుతూ ఉంటాడనమాట గగన్. ఇంకా అలా గగన్ ఒకవైపు భూమి ఇద్దరూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాద్ అటు ఇటు తిరుగుతూ, రాత్రి నేను ఏదేదో మాట్లాడేశాను, కానీ నాకు ఎలాంటి భయమూ లేదు. ఈ విషయాన్ని వెంటనే నేను శారదతో చెప్పాలి అని ఇంకా కారులో అలా కృష్ణప్రసాద్ అయితే శారద వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా ఆఫ్టర్నూన్ అవుతుంది. గగన్ భూమిని తన క్యాబిన్కి పిలుస్తారు. భూమి, నోట్ డౌన్ వాట్ ఐ సే అని ఇంకా గగన్ అయితే చెప్తూ ఉంటారు. ఓకే, ఇదిగో ఈ ఇన్వాయిస్ని అని చెప్పి చూపిస్తూ ఉంటే ఇంకా భూమి గగన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇంకా భూమి అండ్ గగన్ ఇద్దరూ ఇంకా అలా ఒకరి మొహం ఒకరు చాలా దగ్గర నుండి చూసుకుంటూ ఉంటారు. అదే టైంకి నక్షత్ర అలా ఇంకా పెద్ద క్యారేజ్ బాటిల్తో పట్టుకొని బాక్స్ పట్టుకొని అలా ఇంకా గగన్ ఆఫీస్కి వస్తుంది. ఇంకిద్దరు చూసుకుంటుంటే బావా 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 అని పిలుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా నక్షత్ర గొంతు విని గగన్ భూమి షాక్ అయిపోతారు. ఇంకా వెంటనే అలా తన్నైతే భూమి అయితే ఏయ్ ఏంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నేనెందుకు వచ్చానో పక్కన పెట్టవే, నువ్వెందుకు వచ్చావే అని అంటుంది నక్షత్ర. నువ్వు వస్తావని తెలియక ఆయన్ని చూడ్డానికి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు అని అంటారు. నువ్వు చూడ్డానికే వచ్చాను. నేను నా చేత్తో బావకి భోజనం తినిపించడానికి వచ్చాను. బావా ఇదిగో నేనే వంట అని అంటారు. అమ్మో అని అంటుంది భూమి. చేశాననుకున్నావా? లేదులే బావా, పెళ్ళయ్యాక నేర్చుకుంటాను. ఇది మా మమ్మీ చేసింది. మా మమ్మీ వంటలు చాలా బాగా చేస్తుంది. మా డాడీ కోసం స్పెషల్గా చేస్తే నేనే పక్కకు తీసుకొచ్చి నీకు పెడుతున్నా. ఇదిగోదా భోజనం చేద్దాం అని అంటుంది నక్షత్ర. ఏయ్ ఏంటి నువ్వు భోజనం అంటున్నావు? ఆయన ఏమి రారు అని అంటుంది భూమి. లేదు బావ తినడు ఇద్దరు బాగా డిష్యూమ్ అని చెప్పి కొట్టుకుంటూ ఉంటారు. హేయ్ ఆగండి, ఎలాగో భోజనం చేయాలి కదా, సరే తింటాను అని భూమి వైపు చూస్తూ ఉంటాడనమాట గగన్. ఇలా అయినా భూమి మనసులో ఉన్న ప్రేమ ఖచ్చితంగా బయటపడుతుంది అని మనసులో అనుకుంటారు గగన్. నక్షత్ర భూమి ఇద్దరు చూస్తూ ఉంటే ఇంకా నక్షత్ర గగన్కి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. భూమి ఇదంతా జెలస్గా చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా గగన్ గమనిస్తూ ఉంటాడు భూమిని. బావా ఇదిగో నీకిష్టమని ఈ కర్రీస్ అన్నీ ఆంటీ దగ్గర తెలుసుకొని నేను చేశాను. ఇదిగో బావా తీసుకో అని చెప్పి ఇంకన్నీ వడ్డిస్తూ ఉంటుంది. హే చాలు అని అంటారు. అయ్యో అదేంటి బావా, నువ్వు తినకపోతే ఎలా, తిను బావా అని చెప్పి ఇంక తన చేతితో తినిపిస్తూ ఉంటుందన్నమాట. అలా ఇంకా నక్షత్ర ఏయ్ జరుగు, ఏంటి నువ్వేంటి తినిపిస్తున్నావు అని అడుగుతారు భూమి. అవును నా బావకి నేను తినిపిస్తున్నాను, తప్పేముంది అని చెప్పి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా నక్షత్ర ఇద్దరు మళ్ళీ తిట్టుకుంటూ ఉంటే
హే ప్లీజ్, మీరిద్దరూ కాసేపు సైలెంట్గా ఉంటే నేను భోజనం చేస్తాను అని భోజనం చేస్తూ ఉంటారు గగన్. అప్పుడే కరెక్ట్గా ఇంకా గగన్ కావాలనే ఇంకా భూమికి భోజనం ఒకటి తీసుకొని ముద్ద, ఆ నక్షత్ర, నా కోసం ఇంత కష్టపడి దొంగతనంగా భోజనం తీసుకొచ్చావు కదా, అందుకే నేను నీకు తినిపించాలి అనుకుంటున్నాను, ఇదిగో తిను అని ఇలా కావాలని ఇలా ప్రేమగా తీసుకువెళ్తుంటే ఇంకా నక్షత్ర కూడా అలా ముందుకు వస్తుంటే వెంటనే బలవంతంగా చేతిని తీసుకొని ఇంకా ముద్దని తినేస్తుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు. ఇంకా నక్షత్ర, ఏయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏంటి, నువ్వు తినిపించేస్తే ఆయన తినేస్తుంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నావా? నీకు ఇలా కాదు అని చెప్పి ఇంకా గగన్ వేలిని గట్టి కొరికేస్తుందనమాట భూమి. హే భూమి, ఏం చేస్తున్నావు అని అడుగుతారు గగన్. మీకు ఇలానే చేయాలి, దానికి మీరు ఫుడ్ తినిపిస్తారా? అమ్మా నక్షత్ర, నువ్వు ఉంటేనే బావ తింటాడనేమీ లేదు, కానీ వెళ్ళి సంతోషంగా హ్యాపీగా వెళ్ళి భోజనం చెయ్యి, ఇక్కడ బావ తినేశాడు కదా, వెళ్ళు అని చెప్పి గట్టిగా బయటికి గెంటేస్తుంది భూమి. గగన్ ఇంకా అలా భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఏంటి మీ ఉద్దేశం? అది భోజనం తినిపిస్తుంటే మీరు తినడానికి రెడీ అయిపోతున్నారు. ఛీ, మీరు ఇలాంటి వారని అనుకోలేదు. మీరెంత చెప్పినా మీరు దాన్ని మాత్రం పెళ్లి చేసుకోకూడదు అంతే అని చెప్పి అక్కడి నుండి అలా వెళ్ళిపోతుంది భూమి. భూమి, ఒక్క నిమిషం, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అని అంటారు. ఏంటి కన్ఫర్మ్ అయిపోయిందా? ఏం కన్ఫర్మ్ అయిపోయింది అని అడుగుతుంది భూమి. నీకు నాపై ఉన్న ప్రేమ అని అంటారు. ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అలాంటిదేమీ లేదు అని అంటారు. సరే, నువ్వు ఎన్ని రోజులు దాచిపెడతావో నేను కూడా చూస్తాను, ఇప్పటికైతే ఇది చాలు అని చెప్పి ఇంకా గగన్ భూమి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. కృష్ణప్రసాద్ శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి జరిగిందంతా చెప్తారు. ఇలా గగన్ నా కోసం ఒకరిని కొట్టాడని, ఇంకా తనైతే అలా చేస్తూ తన్ని కాపాడాడు, ఇవన్నీ ఇంక చెప్తారనమాట గగన్. ఇంకా చాలా హ్యాపీగా కృష్ణప్రసాద్ మాటలు విని శారద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాడికి మీపై ప్రేమ ఉందండి, అది మాత్రం నిజం అని ప్రేమగా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. శారద, ఆ నరకం నుండి ఎప్పుడెప్పుడు నాకు బయట పడాలా అని అనిపిస్తుంది, కానీ నేనేమీ చేయలేకపోతున్నాను శారదా అని బాధపడుతూ ఉంటారు. అవునండి, నాకు కూడా అదే అర్థమవుతుంది. మీరు ఎంతైనా సరే ఒకటి మాత్రం నిజం, మీరు నిజాయితీగా నిప్పు లాంటి మనిషి. అలాంటి మనిషికి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోకండి. మీకు ఎక్కడ ఛాన్స్ దొరికినా మీ తప్పు లేదని ప్రూవ్ చేసుకుంటూ ఉండండి అని శారద చెప్తూ ఉంటుంది. ఇంకా అలా కృష్ణప్రసాద్ శారద ఇద్దరు మాట్లాడుకుంటూ, సరే శారద, ఇప్పటికే చాలా టైం అయింది, నేను వెళ్తాను అని చెప్పి ఇంకా కృష్ణప్రసాద్ ఇంటికి బయలుదేరుతారు. కృష్ణప్రసాద్ కోసం శరత్చంద్ర వెయిట్ చేస్తూ ఉంటారు. ఏంటి బావగారు, ఏంటి వెయిట్ చేస్తున్నారు అని అడుగుతారు కృష్ణప్రసాద్. చాలే ఆపు కేపి అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. ఏంటి, టైం దొరికినప్పుడల్లా, సందు దొరికినప్పుడల్లా నీ మొదటి భార్య దగ్గరికి వచ్చి ఇక్కడికి అక్కడికి రాయబారాలు నడిపిస్తున్నావా అని అంటారు శరత్చంద్ర. ఒక్కసారిగా మాటలు విని కృష్ణప్రసాద్ షాక్ అయిపోతాడు. అపూర్వ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బావగారు, అది కాదు అని అంటారు. వద్దు కేపి, ఇంక నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాను, నీ మొదటి భార్యకి నువ్వు దూరంగా ఉండాలి అనుకున్నాను, కానీ వాళ్ళని విడిచి నువ్వు ఉండలేకపోతున్నావంటేనే ఇంక మీతో మాకు అవసరం లేదని అర్థమైపోయింది. వెళ్ళిపో, ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా గెంటేస్తారనమాట. అలా కృష్ణప్రసాద్ని శరత్చంద్ర. అపూర్వ చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అలా ఇంకా పైకి లేచి, బావగారు, ఇది న్యాయం కాదు, మీరు ఒక్కరి మాటలే నమ్మి ఇలా చేస్తున్నారంటే నాకు చాలా చాలా బాధగా ఉంది అని అంటారు. ఏయ్ వద్దు, నువ్వు ఎక్కువగా మాట్లాడద్దు, మీరా రామా లోపలికి అని అంటారు. అన్నయ్య, నాకు నా భర్త అంటే ప్రాణం అన్నయ్య, ఆయన లేకుండా నేను ఉండలేనన్నయ్య
ఒకవేళ నీ నిర్ణయం నువ్వు ఆయన్ని బయటికి పంపించేయడమే అయితే నేను కూడా ఆయనతో పాటు వెళ్ళిపోతానన్నయ్యా అని చెప్పి పాపం అలా ఇంకా తన వెనకాలే వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా మీరా వెనకాలే చెర్రీ, బిందు అందరూ వాళ్ళమ్మ వాళ్ళందరూ ఇంకా పాపం కృష్ణప్రసాద్ వెనకాలే వెళ్ళిపోతూ ఉంటారు. అపూర్వ అమ్మయ్యా ఇప్పుడు తిండి చాలా వరకు ఇంట్లో తగ్గుతుంది. అది మాత్రమే కాదు, ఈ కేపీని చాలా పెద్ద మోసగాడిలా చిత్రీకరించేశా. బావా చూసావా 2 కోట్లు మాయం చేసి ఆ శారదకి ఇచ్చుంటాడు బావా అని అంటుంది. కావాలనే ఇంకా అపూర్వ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్. ఇంకా అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, చూసావా నేనంటే ఏంటో ఇప్పటికైనా తెలిసిందా? నేను తలుచుకుంటే ఏం జరుగుతుందో అర్థమైందా? ఇంకెప్పుడు నాతో పెట్టుకోవద్దు. నువ్వు నా కనుసందుల్లోనే ఉంటావని నాకు తెలుసు, కానీ నేనంటే ఏంటో నీకు చూపించడానికి ఇదంతా చేశా అని చెప్పి ఇంకా అలా చాలా ఘోరంగా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది అపూర్వ. ఇంకా అలా కృష్ణప్రసాద్ తన ఫ్యామిలీతో బయటికి పాపం వచ్చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ ఫ్యామిలీ మొత్తంతో ఇంకా ఇంటి నుండి బయటికి వెళ్ళడం, అప్పుడే భూమిని డ్రాప్ చేద్దామని ఇంటి వరకు వచ్చిన గగన్ చూస్తాడు. గగన్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అలా బయటికి వెళ్ళిపోవడం చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.